'పెద్ది' అనే కథకి ఒక కాగడాకి అగ్గి రాజేసింది ఆ పాత్రే అని చెప్పారు. సో, ఇంటర్వెల్ నుంచే ఆ కథ సీరియస్‌నెస్‌లోకెళ్తది. అసలు కథలోకెళ్తది. సో, మీ క్యారెక్టర్ ద్వారా. సార్ యాస్ ఎ యాక్టరు ఇలాంటి క్యారెక్టర్లు రాయడానికి, రావడానికి ఒక డికేడ్ పడుతుంది. ఆల్మోస్ట్ హాఫ్ డికేడో పడుతుంది. వై సార్? అంటే యాస్ ఎ యాక్టర్‌గా మీరు చెప్పండి. అంటే వెరీ గుడ్ ఇలాంటి క్వెషన్. మంచి క్వెషన్ రాజేష్ అది. ఇప్పుడు అదే వెరీ ఫ్యూ డైరెక్టర్స్ క్యారెక్టర్లను మైండ్లో పెట్టుకుని రాసే డైరెక్టర్స్ తక్కువ ఉన్నారు. ఇట్ ఈస్ ఆల్వేస్ మోస్ట్లీ ద హీరో. మన ఇండస్ట్రీ ఇస్ హీరో డ్రివెన్. సో ఎక్కువ కాన్సన్ట్రేషన్ అటు వెళ్ళిపోయేపాటికి మిగతా క్యారెక్టర్స్కి ఇంపార్టెన్స్ తగ్గుతుంది. అంత ముందు రోజుల్లో నాగేశ్వరరావు, రామారావు వీళ్ళందరూ, ఎస్వి రంగారావు, గుమ్మడి గారు, రావుగోపాలరావు గారు, నాగభూషణం గారు వీళ్ళందరూ కావాలని పెట్టుకునేవారు. పెట్టుకుని పండాలి, సూర్యకాంతం గారు ఇలా క్యారెక్టర్లు పండాలని ట్రై చేసేవారు. వాళ్ళు లేకపోతే సినిమా లేదు అనే దీంట్లో కథ రాసేవారు మొత్తం. ఇప్పుడు కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఇక్కడ తప్పట్లేదు. వెళ్ళాలి, హీరోని ఎలివేట్ చేయాలి, హీరోని హీరోగా సాలిడ్గా చూపించాలి, ఒక సినిమాని మించి ఇంకో సినిమాలో చూపించాలి. ఈ కాన్సన్ట్రేషన్లో ఈ మిస్ అవుతున్నాయి. అందుకని ఈ క్యారెక్టర్ ఆర్టిస్టులకి తక్కువ అవుతుంది. సో నేను నాకు కూడా 8 ఏళ్ల తర్వాత మంచి క్యారెక్టర్ పడింది. పుష్ప 2 పడింది. బట్ బ్యాడ్ లక్ ఏమైంది, అది ఎక్కువ లెంగ్త్ అయ్యేపాటికి 3కి వెళ్ళింది నా మేజర్ పోర్షన్. సో అది నేను కౌంట్ చేయట్లేదు. మిగతా సినిమాలకి దీనికి మళ్ళీ డిఫరెన్స్ ఏంటంటే అన్నిట్లో విలన్ అంటే ప్రాణాలు తీసేవాడిని, దీంట్లో ప్రాణదానం చేసేవాడిని. సో దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఇది పాజిటివ్, అది టోటల్ నెగిటివ్. అందుకని దిస్ వన్ విల్ బీ వన్ అప్. అది సార్ నాకు తెలిసి అంటే 'జబుద ఓవర్‌ని' ఇంకా సరిగ్గా వాడుకోవట్లేదేమో. అంటే వాడుకుంటున్నారు. ఇప్పుడు ఇలాంటి క్యారెక్టర్లు వస్తాయి కానీ ఇంకా వాడుకోవచ్చేమో అనిపిస్తుంది ఒక టైంలో. అంటే నాకే కాదు, నాకు అదే ఫీల్. ఆడియన్స్‌కి కూడా. అంటే మీకు కూడా యాజ్ యాక్టర్‌గా ఆకలి ఉంటుంది. ఎంత చేసినా ఇప్పుడు 'అప్పల్ సూరిగా' చేసినా మీరు ఇంకొక ఛాలెంజింగ్ క్యారెక్టర్ పడితే బాగుండు 1-2 ఇయర్స్‌లో అనిపిస్తుంది. సో ఆడియన్స్ కూడా అలా అది ఉంటుంది. సార్ ఇప్పుడు మిగతా అదర్ లాంగ్వేజ్ సినిమాలు చూస్తాం మనం. ఒక క్యారెక్టర్ చాలా బాగుందని చాలా ప్రైజ్ చేస్తూ ఉంటారు. మనం సోషల్ మీడియాలో గట్టా కూడా మనం చాలా బాగా చెప్తుంటాం. లైక్ మీ కూడా. బట్ మీ క్యారెక్టర్‌కి వచ్చేసరికి మీరు సెకండ్ ఇన్నింగ్స్‌లో ది బెస్ట్ క్యారెక్టర్స్ చేశారు. బెస్ట్ పర్ఫార్మెన్స్ చేశారు. బట్ ఏదో 'జగపతి బాబుని' మెచ్చుకోవడానికి చెప్పడానికో ఎక్కడో ఒక చిన్న పాయింట్ అడ్డుపడుతుందేమో అనిపిస్తుంది ఆడియన్స్ గానీ, అంటే మీ గురించి ఇంకా చెప్పడానికి అదర్ ఆర్టిస్టులని అదర్ లాంగ్వేజ్ ఆర్టిస్టులతో. బాగా అడుగుతున్నావు రాజేష్, నువ్వు చాలా సెన్సిబుల్గా మాడుతున్నావు. అంటే ఫీల్ అయ్యి అడుగుతున్నావు ఇన్ని. ఏదో అయితే అడ్డం పడతాం. అది 2 రకాల రీజన్స్ ఉండొచ్చు. ఒకటి నా బాడీ లాంగ్వేజ్, నా బిహేవియర్. అంటే ఇతను ఎట్టగా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడు, ఓకే, ఇతనికి చెప్పవసరం లేదు అనేది ఒక సైకాలజీ. ఇంకో సైకాలజీ, జనరల్ సైకాలజీ, మనాడే కదా అనే చులకన ఉంటుంది. మేబీ అది ఇందాక చెప్పినట్టు అదర్ లాంగ్వేజెస్ అదే వేరే డైరెక్టర్ అదే ఇందాక ఇంటర్వ్యూలో కూడా చెప్తా ఉన్నా, ఫోన్ చేసి ఏంటండి ఇదే మలయాళ పాడో, హిందీ వాడో, తమిళాడో చేసి ఉంటే ఎక్కడికో లేపు కూర్చోబెట్టేవారు క్యారెక్టర్ని. ట్రూ. మిమ్మల్ని చేయరేంటి, ఇదేం బ్యాడ్ లక్ అండి, మీరు వేరే కంట్రీ వెళ్ళిపోండి అంటాడు. దొరకడు జగపతి బాబు అంటే అప్పుడు వేస్తున్న వాల్యూ మీకు, మీరు ఇక్కడే ఉన్నారు కాబట్టి ఇక్కడే పడి ఉన్నారు అనే టైప్లో ఉన్నారు వీళ్ళు అనేది అన్నారు. సో ఈ 2 సైకాలజీస్ వర్క్ అవుతాయి. అండ్ ఇది నా క్యారెక్టర్లో కూడా మిస్టేక్ ఉంది. ఇది అంటే నేను అడగను, ఎక్స్పెక్ట్ చేయను అని ఫిక్స్ అయిపోతారు. సో లైట్ తీసుకుంటున్నారు బేసిక్లీ. కానీ అప్పల్ సూర్యని లైట్ తీసుకోలేకపోయారు. సో అందుకని ఇన్ని ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి, ఇంత టాక్ జరుగుతుంది అప్పల్ సూర్య గురించి. సార్ ట్రూ. సార్ మీరు అన్నది గుడ్ పాయింట్. యాక్చువల్లీ నిజంగానే అంటే నేను కూడా మీకు అప్పుడప్పుడు తక్కువ సార్లు ఫోన్ చేస్తుంటా. కొన్ని క్యారెక్టర్లు చూసి, కొన్ని సినిమాలు చూసి వెరీ రేర్గా చేస్తుంటాను మీకు. ఎందుకంటే మీకు ఏదన్నా అప్రిషియేట్ చేయాలన్నా, ఏదైనా పొగడితే చెప్పాలన్నా, మీ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడాలన్నా, 'జగపతి బాబు' తీసుకోరేమో, దీన్ని ఎలా తీసుకుంటారో అనేది ఉంటుంది నాకు కూడా. ఎస్పెషల్లీ నేను ఇప్పుడు 'పెద్ది' చూసి మీకు ఫోన్ చేశా. నాకు మైండ్లో చేసే వరకు కూడా అలాగే ఉంది. ఇప్పుడు దీన్ని ఎలా తీసుకుంటారో, అయినా బాగుందని, ఆ ఎక్స్ప్రెషన్ బాగుందనో, సంథింగ్ మీ క్యారెక్టర్ బాగుందంటే ఓకే రాజేష్ అని ఫోన్ పెట్టేస్తారేమో అనుకున్నా. బట్ మీరు ఒక కిడ్ లాగా థ్యాంక్ యూ రాజేష్ అని ఒక స్మైల్తో చాలాసేపు మాట్లాడి నా నా ఫీడ్బ్యాక్ తీసుకొని ఆ పొగడ్తను ఎంజాయ్ చేస్తున్నారు యాజ్ యాక్టర్గా. నాకు అనిపించింది ఫోన్ కాల్ కట్ చేశాక ఒక సెకండ్ నాకు అనిపించింది, ఇంత జర్నీ చూశారు, ఇన్ని క్యారెక్టర్స్ చేశారు 'జగపతి బాబు' గారు, ఇంకా ఒక పొగడుతో లేకపోతే ఒక ఆడియన్గా చూసి ఒక ఫీడ్బ్యాక్ చెప్తే తన పర్ఫార్మెన్స్ గురించి ఇంకా ఎంజాయ్ చేస్తారా, ఆయన ఇంకా ఎంజాయ్ చేస్తున్నారా అనిపించింది సార్. అంటే పొగడ్తకి వాస్తవానికి తేడా ఉంది. నువ్వు చెప్పింది వాస్తవం, అయ్యా సార్. అందుకని రిసీవ్ చేసుకున్నా. ఒట్టి పొగడ్తైతే నాకు అంటే ఎస్పెషల్లీ అది ఫాల్స్ అంటే తిప్పి కొడతా.
నేను అందుకే అంటాను మీకు 100% వెరీ రేర్గా వద్దని. చేస్తూ ఉంటాను నేను అందుకే. 100% వద్దనే అంటాను నేను. కానీ రాజేష్ ఒక మాట చెప్తాను. రాజమౌళి గారితో ఇట్లాగే బాహుబలి అప్పుడు వాట్ ఎవర్ ఐ డోంట్ రిమెంబర్ విచ్ ఫిలిం చెప్పి ఇట్లాగే నాకు జంకాను. ఆయన ఎన్నో కాంప్లిమెంట్లు, కోట్లు కోట్లు కాంప్లిమెంట్లు వస్తూనే ఉంటాయి. ఆయన ఇన్ని బోరు కొట్టుంటాడని చెప్పాయండి, ఇది చాలా బాగుంది ఇట్లా అని మంచిగా చెప్పా సినిమా చెప్పి, సరే మీకు బోరు కొట్టేసి ఉందండి, లేదండి ఇదే మా ఆక్సిజన్ అండి అని. సో ఒక ఫీల్ లాగా ఉంటుందేమో. అది అందరికీ ఆక్సిజనే, ఉన్న వాస్తవం చెప్తే. పొగడ్త అనేది అడిక్షన్, అది వేరు, అది ఈగో సాటిస్ఫాక్షన్. వాస్తవం అనేది సాటిస్ఫాక్షన్, ప్యూర్ మనిషి సాటిస్ఫాక్షన్. సో వాస్తవం ఎప్పుడు తీసుకుంటా, పొగడ్త ఎప్పుడు తీసుకోండి. పొగడ్త వేరు, దాని లెవెల్ అది పొగట్టం అసలు మాటే రాంగ్ నా ప్రకారం. అది పొగడ్త కాదు, అప్రిషియేషన్ అంటే ఒక ఉన్నది చెప్పటం అనేది ఒక ఫీల్ అది.